అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనుషులు వేటిపై లక్ష్యం ఉంచుతారు? మనుషులు పైరూపాన్ని చూస్తారు. మనుషుల యొక్క ఆలోచన ఆకాశాన్ని అంటుకోవాలని కోరుకుంటారు. ఎగ్జాంపుల్గా బాబేలు గోపురం నరుని ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. దేవుని దృష్టికి అసాధ్యమైనది మనుషులు ఘనముగా ఎంచుకుంటూ ఉంటారు. అసలు ఈ మాటలు వ్రాయడానికి కారణం ఏంటంటే, సమూయేలు సౌలును బట్టి దుఃఖపడుతున్న సమయంలో దేవుడు, నీవు దుఃఖపడింది చాలు, తైలపు కొమ్మును తీసుకుని యెష్షయి కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకిస్తాను, నువ్వు వెళ్ళి అతనిని అభిషేకించు అని అన్నప్పుడు సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్తాడు. ఏలీయాబును చూడగానే సమూయేలు ఇతనేమో అనుకుంటాడు. దేవుడు కాదు అని చెప్తూ ఉంటాడు. తర్వాత అబినాదాబు అనుకుంటాడు. సమూయేలు, దేవుడు వారి రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము, వారిని కాదు నేను అభిషేకించేది అనినప్పుడు యెష్షయిని సమూయేలు, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని అడిగినప్పుడు ఉన్నారు అని తన 7గురిని చూపిస్తాడు. 7 కొడుకుల్ని చూపిస్తాడు. దేవుడు వీరు ఎవరు కాదయ్యా అనినప్పుడు యెష్షయికి అప్పుడు గుర్తుకు వచ్చాడు దావీదు. ఉన్నాడు, కడసరివాడు, తాను గొర్రెలను కాచుకుంటున్నాడు అని చెప్పి అతనిని తోడుకుని వచ్చినప్పుడు వెంటనే సమూయేలులో ఉన్న పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని అన్నప్పుడు సమూయేలు లేచి సహోదరులందరి ఎదుట దావీదును అభిషేకం చేసి ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, నాకు రూపము వారి ఎత్తు అక్కరలేదయ్యా, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టేవాడిని కాదు, మనుషులపై రూపమును లక్ష్య పెట్టుదురు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టువాడై ఉన్నాడు. నిజమే, మనుషులు చూసేవి ఆస్తి, అంతస్తు, పేరు, అందచందాలు, ఐశ్వర్యం, జనబలగం, లాభం, ఘనత, స్వార్థం, ఇలా స్వార్థమే లేని స్నేహాలు కూడా ఉండవు. రంగు కావాలి, మనకు ఉపయోగపడాలి, మెప్పు కావాలి, అప్పుడే వారిని బట్టి సంతృప్తి చెందుతూ ఉంటారు. కానీ దేవునికి ఎవరు కావాలి తెలుసా? ఒంటరి అయిన నువ్వే కావాలి, ఎవరు లేని అనాథగా ఉన్న నువ్వే కావాలి, గుండె చెదరిన నువ్వే కావాలి, అన్నీ కోల్పోయినా నువ్వే కావాలి, విధవరాలిగా ఉన్నావేమో ఒకవేళ నువ్వే కావాలి ప్రభువుకు, ఎన్నిక లేని దానిగా ఉన్నావేమో నువ్వే ప్రభుకు కావాలి, గుండె చెదిరిపోయి ఉన్నావా నువ్వే ప్రభుకు కావాలి, నిరుత్సాహంతో నిస్పృహలతో ఉన్నావా నువ్వే ప్రభుకు కావాలి, అల్పురాలవైనా నువ్వే కావాలి. దావీదును దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు కోరుకున్నాడో తెలుసా? గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు. అలాగే 99 గొర్రెలను విడిచి ఒక్క గొర్రెగా ఉన్న నువ్వు దేవునికి కావాలి. అలాగే తప్పిపోయిన కుమారుడుగా ఉన్న నిన్ను కోరుకుంటున్నాడు నీ దేవుడు. ఒక్క పాపిగా ఉన్న నిన్ను బట్టి పరలోకం సంతోషిస్తుంది. చూశారు కదండి, దేవుడు వేటిని లక్ష్య పెడతాడో మనుషులు వేటిని లక్ష్య పెడతారు. మనుషులు లక్ష్య పెట్టేవి దేవుడు లక్ష్య పెట్టడు, దేవుడు లక్ష్య పెట్టేవి మనుషులు లక్ష్య పెట్టేవారిగా ఉండరు. మనము దేవుడు లక్ష్య పెట్టే వాటి వైపు చూస్తే దేవుని ఆశీర్వాదాలని పొందుకోగలుగుతాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.